అబ్బా ఫుల్ లచ్చక కూడా పడ్డది. ఎల్లమ్మ పడ్డది, అగో అట్ట వచ్చి అండమ్మ పడ్డది. పడ్డావు నువ్వు ఇటు వచ్చిన వల్ల వదిలిపెట్టిగా వదిలిపెట్టి అదే పడుతుంది. ఇట్లది నేను పడేటట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వాళ్ళు వర్షానికి పోయి వచ్చారు. చూడండి ఏ విధంగా వస్తారో. మీరు గిట్ట ఇలానే వస్తారా? మా వాళ్ళు ఎండలు వర్షానికి వస్తారు. ఇక్కడ మిషన్ రాదంట, మిషన్ రాక వర్షానికి వస్తారు. ఇక్కడ దిగబడులు అన్నీ చెరువు కింద జమ్మి ఉంది కాబట్టి చాలా దిగబడుతుంది. అందుకే మిషన్ రావట్లేదని వర్షానికి వస్తారు. నేను గిట్ట ఇంతసేపు కోసా కానీ నాకు అలిపిరి వస్తుంది, అందుకే కోయట్లేను. చూడండి ఏ విధంగా వస్తారు వర్షన్లు. ఇంత ముందుకు మిషన్లు రా ముందుకు చాలా వర్షన్లు కోసేది, మెదలు మోసేది. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి కాబట్టి వర్షం కోయబోట్లేరు మా వాళ్ళు. ఇప్పుడే వర్షానికి వస్తారు. ఈరోజే చాలా రోజుల తర్వాత వస్తారు. అలవాటు తప్పింది, అందుకే ఫాస్ట్గా కోయలేకపోతున్నారు మా వాళ్ళు. చూడండి ఏ విధంగా వస్తారు. ఇప్పుడు తర్వాతకి ఇది అయిపోయినాక మిషన్కి వేయాలంటారు, లేకుంటే పడుగు తీద్దామని అనుకుంటారు. ఎంత కూలి ఇస్తారో తెలియదు. చాలా రోజులు అవుతుంది కదా. ఇంత ముందుకు ఇట్లా కుండలు జోకి పోసేది అనమాట. ఇప్పుడు ఎట్లా పోస్తారో తెలియదు. కొలత కోసేదంట, జోకినన్న సారీ, కొలత కోసేది. ఇప్పుడు వీళ్ళకి 400 ఇస్తారో 500 ఇస్తారో తెలియదు కానీ బీమచ్చంగా కోస్తారు మా వాళ్ళు. 10ంటికి వచ్చి కోస్తారు. పాపం ఎండలు ఎర్రటెండలు. ఉదయం రమ్మంటేనేమో వాళ్ళు వేరే ఎడుకోబోయిరంట, అందుకే 10ంటికి వచ్చిర్రు. ఇంక ఇంత వర్షం ఉంది చూడండి, చాలా వర్షం ఉంది. ఇది ఒక 11 వరకు అయిపోగొట్టుకుంటారు అనమాట. 10ంటికి వచ్చారు కదా, ఒక గంటలు అయిపోగొడతారు. ఇప్పుడే వచ్చి కోస్తారు. చూడండి ఇక్కడ ఎంత కోసిర్రో. మా వాళ్ళు కలిపిరి వచ్చినట్టుంది. లేచి ముచ్చట్లు పెట్టుకుంటారు ఏదో విషయం. వాళ్ళమ్మ పాప ఆమె ముసలామె అయిపోయింది. ఆల పొలమే కానీ అలిపిరి వస్తుందంట ఆమెకు, అందుకే కొయ్యలేకపోతుంది. ఆ ముసలి ఆ తాతకి అలిపిరి వస్తుందంటే పెద్ద వయసు వాళ్ళది. పాపం ఎవ్వరు కొయ్యట్లేరని ఇక మేమే వచ్చినాం వాళ్ళ బాధ చూడలేక. కొంచెం ముసలి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకి గిట్ట పుణ్యం ఉంటుంది కదా, అందుకే మా వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు. అగో అక్కడ వర్షిన్ మిషన్ రమ్మంటే బతలాడిండు పాపం మా తాతయ్య, కానీ రాలే. వేరే వాళ్ళకి కోస్తురు. కొంతమంది హెల్ప్ చేయరు అనమాట ముసలోళ్ళకు. పాపం మీ తాత చాలా కష్టపడుతుంది. ఆ ముసలామె చాలా కష్టపడుతుంది. ఆ నాయనమ్మ ఈమె గిట్ట ముసలామె కానీ పనికి వస్తుంది. ఎందుకంటే కొంతమందికి జాలి గుణం ఉంటుంది కదా ముసలోళ్ళకి హెల్ప్ చేయాలంటే, కొంతమందికి ఉండదు. అందుకే పాపం అందరూ హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇక్కడనే ఇంటి పక్కనే కాబట్టి. గుద్దులుండి ఈమె కోసింది వెళ్ళిపోతుంది. ఈమె బర్లకు గడ్డి కోసుకుంటుంది. ఆమె కోస్తూనే ఉంది. ఓకే, మీరు గిట్ట ఈ విధంగానే పాపం ముసలి వాళ్ళకి హెల్ప్ చేయండి, సాయం చేయండి. ఎందుకంటే వాళ్ళకి హెల్ప్ చేస్తే మనల్ని తలుచుకుంటారు. మన గిట్ట రేపు ముసలోళ్ళం అయితే మన గిట్ట ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. అందుకే పాపం వాళ్ళని జాలితో చూడాలి. ఎందుకంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది చెడోళ్ళు ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకే మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీరు గిట్ట ఇలా చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.